ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ముందే స్పష్టంగా ఒక అల్టిమేటం జారీ చేసినాం. మీరు ఈ 2 ఏళ్లలో తెలంగాణ విద్యార్థి లోకానికి యూనివర్సిటీలకు మీరు ఏం చేసిల్లో చెప్పి ఓయిలు అడుగుపెట్టామని చెప్పేసి మేము మాట్లాడినాం. ఎన్నడూ లేనన్ని అరెస్టులు తెలంగాణలో గత ఆంధ్ర ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కంచెలేసి పోలీసు వలయం ఏర్పాటు చేసి ఎక్కడ కనబడితే అక్కడ ఈ యూనివర్సిటీకి 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడిని ఫోన్ ట్రేస్ చేసి ఇండ్లలోకి పోయి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. రాత్రిపూట ఎన్ని పరిశీలన అంటే ఒకరి ఇళ్లలో పోయి ఇంకోరి ఇళ్లలో పోయి డోర్లు కొట్టుడు. అసలు ఈ విద్యార్థి నాయకుడు ఇంట్లో ఆ ఇంట్లో అర్థం కాక పోలీసులు వేరే వేరే సివిల్ సొసైటీని డిస్టర్బ్ చేసుడు. ఎన్ని పరిశీలన అంటే అన్ని పరిశీలన చేసి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరి ఏది 7వ గ్యారెంటీ ఎటుపోయింది? ఉత్తదేనా ఆ మాట? ప్రజాస్వామ్య పాలన ప్రజాపాలన కంచెలు లేవని చెప్పేసి మాట్లాడినావు. మొట్టమొదటిసారి కంచెలు తొలగించాలని మాట్లాడినావు. అవన్నీ ఎటుపోయినాయి? ఇవ్వాలా మొత్తంగా బారికేడ్లు వేసుకొని నువ్వు ఓయిలకు వచ్చి సభ పెట్టుకుంటూ ఎంత సిగ్గుమాలిన చర్య ఇది. మళ్ళీ ఆ సభలో ఏం మాట్లాడిండు? ఆయనకు తెలివైన మాటలు మాట్లాడిండు. జార్జ్ రెడ్డి గద్దరన్న లాంటి వాళ్ళ మాటలు మాట్లాడితే మాకు మద్దతు వస్తుందని తెలిసి వాళ్ళని గొప్పగా మాట్లాడిన ఆ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ విషయంలో మేము హర్షిస్తున్నాం. వాళ్ళ త్యాగాలను గుర్తించండు, హర్షిస్తున్నాం, కాదంటలేం. కానీ ఓయికి ఏం చేసాం అనేది మాకు ప్రధానం కావాల్సింది కదా. గత బిల్డింగ్కి ఇనాగరేషన్ చేసిండు, గత ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్కు ఇనాగరేషన్ చేసిండు, 2 హాస్టల్ బిల్డింగ్కు భూమి పునాది చేసిండు. సరే ఓకే, కాదంటలేం. 1000 కోట్ల ఫండ్ ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? డిసెంబర్లో వచ్చి మీరు ఈ నిరసన తెలియద్దు, నేను నిరసన తెలియజేసే హక్కు మీకు ఉంటుంది, మీరు ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి మాట్లాడినావు. సరే మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించినావు? ఆ విషయం చెప్పు. ఇప్పుడు నువ్వేం చేయలేకనే కదా అర్థం. నేను ఏం చేయలేదు యూనివర్సిటీ కానీ కదా ఇంతమంది అరెస్ట్ చేయించింది. మరి చేయకుండా ఎందుకు వచ్చినావు? ఏం చేసినావు? మళ్ళీ ఇక్కడికి వచ్చావన్నా నువ్వు టీచర్ రిక్రూట్మెంట్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలే ఆయన. ఈ భూములు అన్యకాంతం అయితే ఒక స్పష్టమైన ప్రకటన లేదు. 7,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విషయం ఉన్నది, దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు. దేని మీద మాట్లాడండి ఆయన అసలు? మేము నీకు తర్వాత ఇస్తాం 1000 కోట్లు. అవన్నీ నీటి మీద మాటలే, నీటి మీద రాతలే. అవన్నీ డోకా మాటలు. ఈయన ఒక డోకా సీఎం. మొత్తం కూడా మోసగారి మాటలు. ఉద్యోగాల విషయం నువ్వు ఒక 11,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినావు, అంతకుమించి ఏమి ఇవ్వలే. ఇప్పుడు 40,000 ఇస్తా. ఎప్పుడు ఏ మీటింగ్ పోతావు ఆ మీటింగ్లో నేను ప్రకటనలు చేస్తావు. నీ ప్రకటనలన్నీ కూడా గాలివాటమే. ఎక్కడ కూడా నీ ప్రకటనలు ఆచరణ నోచుకున్నది లేదు. నువ్వేం చేసినావు ఉస్మానియా యూనివర్సిటీ అని అడుగుతున్నా. మా ప్రొఫెసర్లకు కూడా నేను ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నా. మీరు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా ఈ విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు కష్టపడతారా? ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారా? ఈ సమాజం కోసం పాటుపడతారా? లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా? ఇంతమంది విద్యార్థులు అరెస్ట్ అవుతారు. అరే మా విద్యార్థులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అని ఒక్కరు ప్రశ్నించాలే? జనరల్ విద్యార్థులు కూడా అనేక మందిని అరెస్ట్ చేసిళ్ళు. విద్యార్థులకు పాస్లు ఇచ్చలేంది? మా యూనివర్సిటీలో మేము పోయి ఒక ప్రోగ్రామ్ అటెండ్ కావాలంటే పాస్లు ఇవ్వాలి. పాస్లు అటెండ్ కావద్దు. మొత్తం యూనివర్సిటీ పోలీసు మేయం చేసిళ్ళు, కంచెల మేయం చేసిళ్ళు. పోలీసులు ఎవరు చెప్తే వాళ్ళు మీటింగ్ హాల్ ఠాగూర్ హోటల్ని పోవాలన్నా? ఇది పోలీస్ యూనివర్సిటీ లేకపోతే విద్యార్థుల యూనివర్సిటీ? ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉన్నదా? ఇంతమంది పోలీసు రక్షణ వలయాల మధ్యలో నువ్వు వచ్చి మీటింగ్ పెట్టి తుపాకి రామన్ లెక్క 2 డైలాగులు కొట్టిపోతే అయిపోయిందా? ఆయన మాటలని తుపాకి రామన్ మాటలే. ఈయన ఒక పిట్టల దొర లెక్కనే వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు రిక్రూట్మెంట్ విషయం మాట్లాడాలి. అసలు ముఖ్యమంత్రి నిన్న వచ్చిండు కాబట్టి ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసిర్రు? ఎట్లాంటి ఆశలు ఉండే విద్యార్థులకి? మేము మొట్టమొదటిగా రిక్రూట్మెంట్ విషయంలో ఒక స్పష్టత తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ విషయం మీద మాకు ఒక ఆశ ఉండే. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ నడవాలంటే 2013లో జరిగింది రిక్రూట్మెంట్. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు. ఒక స్పష్టమైన విధి విధానాలతో మీరు రిక్రూట్మెంట్ చేస్తామని మాట్లాడిండా? రిక్రూట్మెంట్ విషయం అట్లే ఉన్నది. స్కాలర్షిప్స్ తక్షణం బర్నింగ్ ఇష్యూస్. మేనేజ్మెంట్లకు స్టూడెంట్స్కు మధ్య గొడవలు అవుతున్నాయి. తల్లిదండ్రులు మానసిక క్షోభ పడుతున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. సీఎం ఏమైనా కన్ను మూసుకొని పరిపాలిస్తుండా? విద్యార్థుల సమస్య తక్షణం ఏముందో తెలియదా సీఎంకు? 7,500 కోట్ల స్కాలర్షిప్ బకాయిలు తక్షణం రిలీజ్ చేయాలంటే చేయట్లేదు కదా. ఆ విషయం మీద ఏం మాట్లాడలేదు కదా. మమ్మల్ని కూడా ముక్కు విండి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక విద్యార్థినికి ఐఐటి కాన్పూర్లో సీట్ వస్తే ఆమె ఫీజు కట్టమ్మా, ఫీజు కడితే నీకు మేము మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సమస్య మెస్ బిల్లులు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇక్కడ ఓయికు రాకుండా కూడా 7 కోట్ల మెస్ బకాయిలు రద్దు చేసిండు. మరి నువ్వు మెస్ బకాయిలు మెస్ బిల్లులు ఇప్పటిగా పెరుగుతూ ఉన్నాయి. మెస్ బిల్లు కట్టలేక విద్యార్థులు అపసోపాలు పడుతూ ఉన్నారు. మరి మెస్ బకాయిలు ఏమైనా నేను కడతామని చెప్పేసి ఏమన్నా మాట్లాడినావా? అదేం లేదు. ఏం చెప్పినాడు వచ్చి? ఏం లేదు. 2 హాస్టల్స్కు భవన నిర్మాణం చేస్తా అని చెప్పేసి నువ్వు గొప్పగా సాధించినట్ట. ఇంతమంది పోలీసుల ఆర్ట్స్ కాలేజ్ ముందు నువ్వు బహిరంగ సభ పెడతా డిసెంబర్లో వచ్చి మాట్లాడుతా అన్నావు. ఇదే మాటకు నువ్వు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఈ మాటకు కట్టుబడి ఉండి సరే నిన్న మాటలు అనేక విషయాలు ఉన్నాయి కదా వాటి మీద 1000 కోట్లు ఇస్తా అన్నాడు. ఒక జీవో విడుదల చేయి. తక్షణం ఎంత విడుదల చేస్తావు మరి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఎంత విడుదల చేస్తావు అవి విడుదల చేయి. 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తా అన్నావు. ఏది నీ 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏది? గత ప్రభుత్వ ఉద్యోగాలను మీరు సర్టిఫికేట్లు ఇచ్చినావు. 11,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినావు. నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు లేకపోతే నీ ప్రభుత్వం ఎక్కడిది? మేమంతా మీకు ఉద్యోగాలు ఇచ్చినాం. నీకు ముఖ్యమంత్రి ఉద్యోగం ఇచ్చినాం, బలమూరు వెంకటకి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చినాం, ఆ రియాజ్కేమో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉద్యోగం ఇచ్చినాం. మీ ఉద్యోగాలు నిండినాయి. కోదండ సర్కు ఎమ్మెల్సీ ఇచ్చినాం. ఆయన ఉద్యోగం పోతే నువ్వు బాధపడుతున్నావు. నిన్న ఆయనకు మళ్ళీ నీ ఉద్యోగం తెప్పిస్తా అంటున్నావు. మరి నువ్వు ఉద్యోగం లేక మేము అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల పరిస్థితి ఏందని అడుగుతున్నాయి రేవంత్ రెడ్డిని. మా ప్రొఫెసర్లకు మరీ చెప్తున్నా, మీరు ప్రభుత్వంతో చెట్టపట్టలు వేసుకొని తిరుగుతాం, దీని స్వయం ప్రతిపత్తి కాల్ రాస్తాం, ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ డెవలప్ చేయకుండా ఊ అంటే ప్రభుత్వం తీసుకొచ్చి విద్యార్థులను చేస్తామంటే ఇది పోలీస్ స్టేషనా లేకపోతే యూనివర్సిటీయా ఇది? మీరు ఒకటే చెప్పండి స్పష్టంగా. మీకేమన్నా ప్రభుత్వంలో కలిసి పనిచేయాలంటే మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలంటే మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి, రాజీనామా చేయండి మీ ప్రొఫెసర్షిప్కు. విద్యార్థులను ఒకవేళ అరెస్ట్ చేసి గురగుర గుంజుకోపోతుంటే రెక్కలు ఇరిచి వాళ్ళని అరెస్ట్ చేసుకోపోతుంటే మీ కళ్ళ కనబడుతుంది. లోకమంతా చూస్తుంది, తెలంగాణ అంతా అయ్యో బాధపడుతుంది. మళ్ళీ విద్యార్థులు ఏంది ఇట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రొఫెసర్లు మీ కళ్ళ కనబడతలేదా? విద్యార్థులు అరెస్ట్ చేస్తుంటే ఏం చేస్తున్నారు? మీకు విద్యార్థి ఇంపార్టెంట్ కాదా? ఇక్కడ చదివే విద్యార్థి, ఒక పీజీ విద్యార్థి, ఒక మెరిట్ విద్యార్థి మీకు ఇంపార్టెంట్ కాదా? ఒక పిహెచ్డి విద్యార్థి మీకు ఇంపార్టెంట్ కాదా? పిహెచ్డి విద్యార్థికి పాస్ ఎందుకే? పాసులు పెట్టి మళ్ళీ లోపలికి రావాలని చెప్పేసి అక్కడ గేట్ దగ్గర వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎక్కడికక్కడ అరెస్టులు. ఏం నడుస్తుంది తెలంగాణలో? పోలీస్ పాలన నడుస్తుందా? యూనివర్సిటీకి ఒక ఘనత ఉంది. యూనివర్సిటీ ఇచ్చిన పిలుపు కేవలం రాష్ట్రం కాదు, ఢిల్లీ గల్లీల వరకు కూడా వినిపించిన పరిస్థితి. ఇక్కడ వీళ్ళు నిరాహార దీక్షలు లేదంటే ఇక్కడ నిరసనలు చేస్తే ఢిల్లీ వరకు కూడా సమస్యలు సాల్వ్ అయిన సందర్భాలు ఎన్నో చరిత్ర యూనివర్సిటీకి ఉంది. అట్లాంటిది ఇక్కడ ప్రొఫెసర్లు ప్రభుత్వాలకు కొమ్ముగాస్తున్నాయి, ప్రభుత్వాలు కూర్చోమంటే కూర్చున్నాయి, లేమంటే లేస్తున్నాయి. కనీసం ఇక్కడ యూనివర్సిటీ ఉండే సమస్యలు కూడా ప్రభుత్వానికి విన్నవించలేని పరిస్థితిలో ఉన్నాయని అంటున్నారు. అది ఇంతవరకు వాస్తవం? నేను చెప్తా ఉన్నాను, నిన్న మాటలు అందుకే ఈ సీఎం తుపాకి రావడం అని చెప్పేసి మాట్లాడుతున్నా, ఈ పిట్టల ద్వారా మాటలు బంద్ చేయని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. నిన్న ఎంత గొప్పగా మాట్లాడాడు. యూనివర్సిటీలో ఏ సమస్య అయినా చర్చించవచ్చు, భిన్న భావజాల సంఘర్షణకి ఇది ఒక కేంద్రం, ఏ ధర్నా అయినా వేయచ్చు. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఏ సమస్యకైనా మొట్టమొదటి స్పందించేది యూనివర్సిటీ. అట్లాంటి విధానాన్ని మేము ఉంచుతాం అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఈ కంచెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ కంచెలు గేట్లు, యూనివర్సిటీ గేట్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ కంచెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ తుపాకి రామని మాటలు కాదా? గొప్ప మాటలు మాట్లాడి మరి పోలీసులతో ఎందుకు అణచివేస్తా ఉన్నాడు? ఇక్కడ ఏసీపీ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఇంకా కంచె దొరకలేదు, ఇంకా తాళం తీయలేరా? ఈ కంచెలు మేము మా పోరాటాల ద్వారా తొలగిస్తాం. మాకేం భయం కాదు, మాకేం కొత్త కాదు పోరాటాలు. ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఉస్మానియాను మీరు కనుక అణచివేయాలని చూస్తే తిరిగి రెట్టింపు శక్తి పుంజుకొని మీ మీద పోరాటం చేస్తుంది. రెట్టింపుగా స్వింగ్ అవుతుంది యూనివర్సిటీతో పెట్టుకోవద్దు మీరు. యూనివర్సిటీ రగులుకునే అగ్నికణం లాంటిది. ఒక్కసారి కనుక అంటుకునేది అనుకో మీ పాలన తీసుకుపోయి ఎక్కువ పడేస్తుంది. మీ మాటలకు ఎవరు, మీ భ్రమలలో లేం మేము యూనివర్సిటీ విద్యార్థులు, మేము సమస్యలలో ఉన్నాం. మీ మాటలు మేము నమ్ముతలేం. ఇవన్నీ మోసగారి మాటలు. ఏదో సభ పెట్టుకొని గొప్పలు చెప్పుకోనికి వచ్చినటువంటి మీరు ఏవో మోసగారి మాటలు తప్ప మీరు యూనివర్సిటీకి చేసింది ఏం లేదు. మేము అందుకే అడుగుతున్నాం. 14 డిమాండ్లు పెట్టాను నేను. 14 డిమాండ్లు విద్యాశాఖ మంత్రిని కేటాయించన్నా. ఏది విద్యాశాఖ మంత్రి? తమిళనాడు స్టాలిన్ డైరెక్ట్గా తీసుకున్నాడు ఒక స్టెప్పు. ఎన్జీపీకి వ్యతిరేకంగా నేను తీర్మానం చేస్తా అన్నాడు. ఏది నీ ఎన్జీపీకి వ్యతిరేకంగా ఏం తీర్మానం చేసినావు? అరే మీరు విద్యాశాఖ కమిషన్ వేసిళ్ళు. మీ కమిషనే చెప్తా ఉన్నది మాకు ముఖ్యమంత్రి గారు మాటలలో ఏదో గారడి చేస్తూ ఉన్నారు, చేతులలో నీళ్ళు అని చెప్పేసి. నిన్న కూడా మాటలలో మస్తు మాట్లాడాడు. చేతులలో అరెస్టులే కదా, నిర్బంధమే కదా. మరి ఏడో గ్యారంటీ వట్టిదేనా? మీకే గ్యారంటీ లేదు, మీరు వస్తేనే గ్యారంటీ లేదు, మమ్మల్ని రానిచ్చే గ్యారంటీ లేదు. విద్యార్థుల హక్కులనే కాలు రాసులు, ఇంకెక్కడ ఏడో గ్యారంటీ మీరు? మాకు ఫస్ట్ కావాల్సింది లైబ్రరీ ఫెసిలిటీ అన్నాం. ఏవి లైబ్రరీ ఫెసిలిటీ? 1000 కోట్ల పెద్ద లెక్క ఇస్తా అన్నావు. ఏడిచ్చిన 1000 కోట్లు? దిక్కు లేదు. ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఒక విద్యా సంస్థ నడుతుంది, ఎవరు పాఠాలు చెప్పాలి? ప్రొఫెసర్ ఉండాలి కదా. మరి దాని మీద నువ్వు మాట్లాడలేదు. మెస్ బిల్లు పెరుగుతూ ఉన్నాయి, ముప్పటిగా మెస్ బిల్లు పెరుగుతూ ఉన్నాయి. అరే నీకు ఇంత మెస్ బిల్లు భరిస్తున్నాయని అని చెప్పేసి మాట్లాడలేదు. మాకు తక్షణంగా ఏం ఉపశమనం ఉన్నది నీ వల్ల? ఏం లాభం ఉన్నది నీ వల్ల? ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి యూనివర్సిటీలో మీరు ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడాలి. ఇంకా రీసెర్చ్ మమ్మల్ని ఏమన్నారు మీరు? అరే మీకు తెలియకుండా వచ్చిల్లా యూనివర్సిటీకి? మీరు రీసెర్చ్ చేసి నాకు ఫైల్ పంపండి అన్నారు. మీరు ఏం రీసెర్చ్ చేయకుండా వచ్చిల్లా? మీకు ఏం తెలుస్తలేదు ఇక్కడ సమస్యలు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, విద్యాశాఖ మీ చేతిలో పెట్టుకున్న మీరు, ఈ యూనివర్సిటీలో ఏ సమస్యలు అనేది మీకు ఏం తెలుస్తలేవా? ఈ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితులు అనేది మీకు తెలుస్తలేవా? ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు, చాలా నిరుపేద విద్యార్థులు, ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు. వీళ్ళకు మనం అనేక ఫెసిలిటీలు కల్పించాలని చెప్పేసి మీకు తెలియదా? నాకు తెలియనట్టుగా ఏం తెలియనట్టుగా అక్కడికి వచ్చి సభ పెట్టి ఆయన అంటాడు కదా,
మీరు నిర్బంధానికి గురి చేయకుర్రి, వాళ్ళకి నిరసన తెలిపి హక్కు అన్నాడు. అంటే నిర్బంధం గురి జరుగుతుందన్నట్టు కదా. రెండో పాయింట్, మీకు ఏం కావాలో అడుగుర్రి, రీసెర్చ్ చేయరు అంటాడు. అంటే ఆయనకి ఏం కావాలో తెలియకుండా వచ్చినట్టు కదా. ఆయన మాటలు మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇట్లా గొప్ప గొప్ప ముచ్చట్లు ఎప్పుడు కాదు. ముఖ్యమంత్రి గారు మీకు చాతనైతే నాకు చాతనైంది చేసిన చూపించండి. నిరుద్యోగులకు ఏం చేసినా అడుగుతున్నాను నేను, విద్యార్థులకు ఏం చేసినా అడుగుతున్నాను నేను. ఆచరణలో లేకుండా గాలి మాటలు మాట్లాడి 2 హాస్టళ్లకు భూమి పూజ చేస్తే నీ ముఖ్యమంత్రి స్థాయి అనిపించుకోదు. అది మా యూనివర్సిటీ ఆఫీసర్స్ కూడా, మా అధికారులు కూడా తెచ్చుకోగలుగుతారు. అది దానికి మీరే ఏదో వచ్చి చేయాల్సిన అవసరం లేదు. నేను వచ్చిన 20 ఏళ్ళ తర్వాత నేను ఓయిలో సభ పెట్టిన 10 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి గొప్ప బీరాల వాళ్ళు కలిసి కూడా ఏం లేదు. బయట ప్రజానికం ఏమి హర్షిస్తలేరు. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి భూమి పూజ వల్ల, హాస్టల్ భూమి పూజ వల్ల తెలంగాణ ప్రజానికం ఏం హర్షిస్తలేదు. విద్యార్థులు మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటలేరు. మీరు చేయాలి కదా. 1000 కోట్లు ఇస్తా, డిసెంబర్లో వస్తా, ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకో జనవరిలో వస్తా. ఎట్లాగో నువ్వు రావు, నువ్వు చెయ్యవు, నువ్వు రావు. ఏదో ఇప్పుడు వచ్చినావు, నీ పనులు తీసుకొని పోయినావు. నీకు ఉద్యోగం ఇచ్చినది కదా మాకు, ఇట్లా మాకు బుద్ధి చేస్తున్నావు. అశోక్ నగర్లో మీరు రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడిండు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, నమ్మి మీకు ఓట్లేసి మీకు ఇలా మా ప్రజానికం, మా తల్లిదండ్రులంతా కూడా మీకు అధికారం చేపట్టిళ్ళు. ఏమిచ్చిళ్ళు మీరు ఉద్యోగాలు? ముందస్తు అరెస్టులు, హాస్టల్లోకి వచ్చి అరెస్ట్ చేసి అక్కెక్కడిది? ఒక ఆయన, నేను చెప్తా ఉదాహరణకు, మధు అంటే ఆయన సోషల్ స్టూడెంట్. నేను పోయి అటెండెన్స్లో సైన్ చేసి వస్తా సార్ పోలీస్ స్టేషన్, కానీ నేను పెడతా నీకంటే నీ ముందు సైన్ కానీ రా అని చెప్పేసి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్కు. ఇదా? అంటే నాకు సంబంధం లేదని చెప్పేసి ఒక లింగన్ అంటే ఆయన పోరాటం చేస్తే హాస్టల్లో ఉంటే నాకు వేరే పన్ను అని పోతే ఆయన అరెస్ట్ చేస్తారు. ఎవరైతే మా హక్కులు గీ ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశం ఇవ్వలే ఇప్పటివరకు. నేను స్వయంగా జయపాల్ రెడ్డి గారికి లెటర్ రాస్తున్నా, ఆయన అవకాశం ఇవ్వలే. మెసేజ్ పెడుతున్నాం వాళ్ళ పిఏ గారికి, సీఎంఓకి పెడుతున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ పెడుతున్నాం, అయినా మాకు అవకాశాలు లేవు. మీరేమో డైరెక్ట్ విద్యార్థులను హాస్టల్కి వచ్చి అరెస్ట్ చేసుడు. మీకు ఎవరిచ్చి హక్కు అరెస్ట్ చేసే హక్కు? ఇప్పుడు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే విద్యార్థులను అరెస్ట్ చేయకపోదు కదా మీరు. ఇంత దుర్మార్గమా? ఎక్కడ ఆంధ్ర పాలన, తెలంగాణ పాలన? ఆంధ్ర కన్సర్నలు నడుస్తున్న ముఖ్యమంత్రివా, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా? ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. అరే అసలు దీన్ని మొత్తం ఏదో పొలిటికల్ లీడర్స్ మీటింగ్ లెక్క, విద్యార్థి సంఘాల మీటింగ్ లెక్క కాకుండా మొత్తం ఆడికిడికి హోల్డింగ్లు. ఇదేనా పొలిటికల్ మీ బహిరంగ సభనా? మీ కార్యకర్తల బహిరంగ సభనా? కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభనా? ఇది విద్యార్థుల సభనా? మొత్తం కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు. విద్యార్థులకు అయ్యో మా సమస్య అని ఇట్లా ప్లక్కడ్ పట్టుకొని నిలబడేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఏంది ఇదంతా? ఇంత దుర్మార్గమా? మేము ఇప్పటికైనా అడుగుతాం, మీరు ఇక్కడికి అత్తే మమ్మల్ని కలనీలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము వస్తాం మీ దగ్గరికి, కలిసే అవకాశం ఇవ్వండి. మేము ఒక 14 డిమాండ్లతో మీ ముందు పెడుతున్నాం. అలా కనీసం సగం డిమాండ్లను మీరు పరిష్కరించండి. దిస్ ఈజ్ ఓపెన్ ఛాలెంజ్ టు అవర్ సీఎం ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. మేము ఏమంటున్నాం, ఇదొక ముఖ్యమైన శాఖ. నిన్ను నువ్వే మాట్లాడుతున్నావు, విద్యార్థులు మన మానవరాలను నువ్వే మాట్లాడుతున్నావు. మరి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ, మంత్రిత్వ శాఖ ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ, ఎప్పటికప్పుడు బడ్జెట్ కేటాయిస్తూ, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఒక డెవలప్మెంట్ దిశగా ఈ విద్యారంగాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యారంగాన్ని మేము ఏమంటున్నాం అంటే మొత్తంగా ప్రక్షాళన చేయండి అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుస్తుంది. ఈ సిలబస్లో మొత్తం కూడా మతతత్వ భావజాలాలు ఉన్నాయి, మధ్యయుగం లాంటి భావజాలాలు ఉన్నాయి. ఇవి డెవలప్మెంట్కు కుదరదు, మనకంతా ఉపయోగపడది. ఇప్పుడు కాలం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఒకవైపు సొసైటీలో క్రైమ్ పెరుగుతూ ఉంది, మోరల్ వాల్యూస్ దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రాబోయే టెక్నాలజీకి, ఈ సమాజానికి అనుగుణటువంటి నీతి నియమాలకు, నైతిక విలువలకు అనుగుణంగా కొత్త సైంటిఫిక్ టెంపర్తో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, సిలబస్, కరికులం కావాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. అయినా నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే 10 ఉద్యోగాలు ఇస్తా, 1000 ఉద్యోగాలు ఇస్తా, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అంటే పరిష్కారం కాదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు జరగాలి. ఆ వైపుగా ప్రయత్నం చేయడానికి అంటున్నాం. ఇవన్నీ రివ్యూలు చేయాలంటే ఎవరు కావాలి? ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి, మేధావులతో ఉన్నటువంటి ఒక కమిటీ సలహాలు సూచనలు తీసుకోవాలి. అనేక మంది మేధావులు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విద్యా వ్యవస్థ నడుస్తుందో ఇప్పుడు అదే విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఏం తేడా ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఏం తేడా ఉన్నది? నువ్వు ఎట్లా పరిష్కరిస్తావు నిరుద్యోగ సమస్యను? నువ్వు డైరెక్ట్గా మీరు 50,000 ఉద్యోగాలు ఇస్తా, 2,000 ఉద్యోగాలు ఇస్తా పరిష్కారం అవుతుందా? మూలాన్ని వెతకాలే కదా. ఇప్పుడు ఆ సమస్యకు ఉన్న మూలం ఏంటిది? విద్యా వ్యవస్థ ఉన్నది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ ముబ్బడిగా లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నది. ఏం చర్యలు తీసుకున్నావు ముఖ్యమంత్రి నువ్వు పదవి స్వీకరించిన తర్వాత? కార్పొరేట్లకు స్వర్గధామమైంది తెలంగాణ విద్యా వ్యవస్థలో. నారాయణ మీద ఏం చర్యలు తీసుకున్నావు? చైతన్య మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఇక్కడ అల్లెన్ అనేటువంటి ఒక విద్యా వ్యవస్థ ఏం చర్యలు తీసుకున్నావు? ఎక్సలెన్షియా మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు విద్యారంగం సంబంధించి? ముబ్బడి అకాడమీలు ఏ వీటికి పర్మిషన్ లేవు. ఇంజనీరింగ్ కాలేజీలో బీ కేటగిరీ సీట్ల దందా నడిచింది. ఏం చర్యలు తీసుకున్నావు? నీకు తెలియదా? మంత్రులు తెలియదా? ప్రభుత్వమైన గుడ్డిదా, కన్ను లేనిదా? చూస్తలేరా? ఏం రివ్యూ చేస్తున్నారు?
అవినీతి వ్యవస్థను తయారు చేస్తున్నారు మీరంతా కూడా. అయ్యో మా హక్కులు కావాలి, మాకు స్కాలర్షిప్ కావాలంటే అరెస్ట్ చేస్తారు. ఆ దొంగలను అరెస్ట్ చేయరు, ఆ కార్పొరేట్ దొంగలను అరెస్ట్ చేయరు. విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు మీకు చేతనైతే ఆ పనులు చేయండి. ఇవేం చేత కాదు. డైరెక్ట్ వచ్చి ప్రైవేట్ డ్రీమ్డ్ యూనివర్సిటీ రద్దు చేయండి. మీరు 3 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీరు? మీరెందుకు ఇచ్చారు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్? ప్రైవేట్ యూనివర్సిటీ వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు ఇక్కడ డ్రీమ్డ్ యూనివర్సిటీ వస్తుంది. డ్రీమ్డ్ యూనివర్సిటీ మీద మీరు ఏమైనా మానిటరింగ్ చేస్తారా? ఇంత ఫీజు ఉండాలని చెప్పేసి మీకు మానిటరింగ్ చేసే అధికారం ఉందా? లేదు కదా. మీరు రిస్ట్రిక్షన్ చేసే అధికారం లేదు కదా. డ్రీమ్డ్ యూనివర్సిటీ ఎవరి కోసం, ప్రైవేట్ యూనివర్సిటీ ఎవరి కోసం? విద్యార్థి సంఘాలు మొత్తుకుంటున్నాయి, నెత్తినోరు మొత్తుకుంటున్నాయి. ఈ తెలంగాణకు వ్యతిరేకించండి ప్రైవేట్ డ్రీమ్డ్ యూనివర్సిటీ అని మొత్తుకుంటున్నాయి. మీరు వింటున్నారా? అరే ఒకసారి విద్యార్థి సంఘాలతోటి మీరు సమావేశం ఏర్పాటు చేయండి, కలిసి కూర్చోండి. ఏదో పేరుకు పెట్టిన సభ అని చెప్పేసి వచ్చిపోవడం సిగ్గుచేటు. నేను 100 సార్లు చెప్తాను సిగ్గుచేటు చర్య అని చెప్పేసి.